సుఖన ననగొడదు ఇంకేవా ఇంకేవా ఓకే ఉంది మా ఆ మిషన్లే ఇక్కడి నుంచి అడగకుంటే ఏసీలు కూడా పెట్టారు వీటికి గాలాటం చదివితే అర్థమైంది అక్కడ సబ్మెరీన్లో వెళ్తున్నా కానీ మొత్తం దీనికి వచ్చాయి ఇంత వాళ్ళు ఇందులోనే ఉంటుంది మునిగిపోయినా ఇంక ఇందులోనే గాలాడదు సముద్రం ప్రెజర్ తట్టుకోండి ఇదంతా రియల్ చెవి దగ్గర పెద్ద బాధ అయిపోయింది. డ్రైవర్ ఉంటాడు ఏముంది జలంతరం యొక్క ఉనికిని కెప్టెన్ బట్టలు రియల్ బట్టలు ఈ కెప్టెన్ పాకిస్తాన్ వేరే షిప్లు ఏమైనా వస్తున్నాయా లేదా అవి గుర్తించడానికి ఇక్కడ స్ట్రైట్ పదమా ఉంది ఏం ఊపిరట్లేదు నీకు నిద్రపోతారు ఇదిగో అధికారులు ఇదిగో ఇంతే సార్ రియల్గా ఇక్కడే పడుతున్నాను అవును పని చేసావు మీటింగ్ ఇంతే స్కూళ్ళు కూడా పెట్టారు మమ్మీ కింద చూడమ్మా మరి కిందకి వెళ్తారు రా ఇది తీసుకొని కిందకి దూకుతారు నేలలోకి తీసుకొని ఇదంతా అప్పుడు ఇలా కూర్చున్నారు ఇక్కడ ఎంత డెప్త్ ఉంది అని చూస్తారు ఏమో కిందకి దిగుతారు కింద మునిగిపోతున్నాయా ఏం ముట్టుకోకూడదు పదండి అంటే కిందకి ఎస్కేప్ కనపడదు సముద్రం బాత్రూమ్ బాత్రూమ్ కింద పుట్టదు బాత్రూమ్ ఇది అన్నం పెట్టండి పైకి వెళ్ళేది ఇది మెట్లు పైన కింద కలపడానికి సబ్మెరీన్ బెల్ ఇంత ఎక్విప్మెంట్ ఎంత తయారు చేసి మరి సబ్మెరీన్ అంటే ఏంది నీకు అసలు భూమిలో కనపడుతున్న నీళ్ళలో కూడా నీకు కొంచెం వర్షం వాళ్ళు పడుకునేది నీళ్ళలో దిగేది డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ వేసుకొని దిగుతారు అంత బరువు వేసుకొని దిగుతారు ఆవిరి అంతరం అంటారు.
కాలాడదా వాళ్ళకి ఏ ఫ్యాన్లు ఉంటాయి. నీళ్ళలోకి దూకుతేనా ఆక్సిజన్ నీళ్ళలోకి దూకుతాయి. ఆక్సిజన్ ఇదిగో కోట్లు కండెన్సర్లో డబ్బాలో నీళ్ళు ఉంచి ఇది ఫ్రిడ్జ్ లాంటిది. అదే అన్నం ఇలా భోజనం ఉండదు కదా, ఈ డబ్బాలో పెడతారు. ఇప్పుడు గాలిలో స్పేస్లో ఎలా ఉంటారో స్పేస్లో ఎలా ఉంటారో నీళ్ళల్లో కూడా అలానే ఉంటుంది. స్పేస్ కన్నా ఘోరంగా ఉంటుంది. పట్టుకోకూడదమ్మా. ఎందుకు పట్టుకుని వెళ్తాం? ఇదిగో ఇక్కడ చూడు వాళ్ళు ఇప్పుడు వాడిన ఆహారం ఇగో వంటగది. వంటగది ఉందిలే పదండి. ఏది మనం ఇంత భయపడుతున్నాం? గుహలోకి వెళ్తుంది. సబ్మెరీన్ అంటే ఇంతే కదమ్మా. అంటే చాలా మంది ఉండుంటారు కదా లోపల. ఒక్కొక్క దానికి చాలా మంది ఉంటారు, 200 మంది లాగా ఉంటారు. ఎంతమంది అనుకున్నా నీకేం అర్థమవుతుంది? నీకు ఊరకు వచ్చిన స్వతంత్రాలు నీకు 200 మంది. ఎన్నో దెబ్బలు తింటే రాదా స్వతంత్రం? బ్యాటరీ అండి చూడు. కదా ఏం కాదు ఉదయాకి వీళ్ళు కిటికీలను చూస్తారు అంతే, జస్ట్ కనపడింది పదా. ప్రెజర్ కిటికీ ఎందుకు ఉంటుంది నీకు సబ్మెరీన్లో? ఎటైనా ఒకటే తప్ప కదా. ల్యాండ్ ఫోన్ చదివి శాటిలైట్ ఫోన్ సిగ్నల్తో సరుకోరే అదరా. లేబర్ ఎట్టారు అట్లే. అందులో కూడా మిషన్లు ఉన్నాయి చూసావా? ఇల్లే అయిపోయింది. ఇంకేంటి స్టోరీ ఏంటి? ఇది స్టోరీ ఏంటి చెప్పు. ఇది మళ్ళీ చెప్తాను. స్టోరీ ఏంటి చెప్పు. అంటే ఈ సబ్మెరైన్ అనేది పాకిస్తాన్ వాళ్ళు అమెరికా గిఫ్ట్గా ఇచ్చింది వాళ్ళకి, గాజీ అనేది. 1971 వార్లో ఇండియాకి పాకిస్తాన్కి వార్. ఎందుకంటే బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇవ్వడం కోసం, పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ ఇప్పించడం కోసం ఇండియా బంగ్లాదేశ్ తరఫున యుద్ధం చేసింది. ఆ టైంలో పాకిస్తాన్కి ఫ్రెండ్గా ఉన్న అమెరికా వచ్చి ఇండియా మీదకి ఇది పంపించింది. అటువైపు ముంబై ఆ తీరం వైపు ఉంటే ఈజీ అవుతుంది, వాళ్ళు మనం ఈజీగా గెస్ట్ చేస్తామని చెప్పి వైజాగ్ ఎవరు గెస్ట్ చేయలేదు లొకేషన్. మెడ్రాస్ కూడా అయితే మెయిన్ సిటీ కాబట్టి గెస్ట్ చేస్తాం కాబట్టి వైజాగ్ వైపు పంపించారు, ఎవరు అనుకోలేరు అని చెప్పి. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ అవన్నీ కలిపి, నేవీ అవన్నీ కలిపి
పాకిస్తాన్కి ఈ గాజీలో ఉన్న వాళ్ళ క్రూ మెంబర్స్ మొత్తానికి మధ్యలో ఉన్న సిగ్నల్స్ అవన్నీ కట్ చేసి వీళ్ళు ఒక ఫేక్ సిగ్నల్స్ అలా పంపించి దీన్ని అంతే బ్లాస్ట్ చేస్తారు కింద. లోపల ఉన్న వాళ్ళంతా చాలామంది చనిపోయారు. దాంతో అయిపోయింది, సరెండర్ అయిపోయింది పాకిస్తాన్. ఇంకా అలాగా వెంటనే అమెరికా కూడా దానికి భయపడి వెళ్ళిపోయింది, సపోర్ట్ వచ్చిన అమెరికా కూడా. అప్పుడు రష్యా, ఇజ్రాయెల్ కూడా మనకి సపోర్ట్ చేయటానికి వచ్చినాయి. కానీ ఇండియా అంతలో మనకి తనంతటా అదే గెలిచి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెప్పించింది. ఇది ఏ ఇయర్? 1971. బంగ్లాదేశ్ అప్పుడు వచ్చిందా? అప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోయింది 1970.